గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫార్మాసిటీ గురించి ఆ రోజు వెంకరెడ్డి గారు చేసిందని చెప్పాం. చేసినాం. మీరు ఏం చేసినప్పుడు ఒక 1000 ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను బెదిరించి అసైన్మెంట్ లాంటితో పాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని తక్కువ ధర ఖరీదు చేసి చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారుతూ 14,000 ఎకరాల 1000 కంపెనీని పెడతామని చెప్పారు కేటీఆర్ గారు. నేను వారికి రిక్వెస్ట్ చేశాను, ఒకటే చోట ఇన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు పెడితే పక్కకే యాచారంతో పాటు అక్కడ మంచాల కానీ తుర్గంజాలు కానీ ఇబ్రాహీంపట్నం కానీ ఇటు ఎయిర్పోర్ట్ వరకు పొల్యూషన్ వస్తుంది, ఇది మంచిది కాదని చెప్పి దాని మీద పోరాటం చేసినాం. పోరాటం చేస్తూ అప్పుడు రంగారెడ్డి గారు అందరూ కోదండరెడ్డి గారు అన్ని అఖిలపక్షాలు కలిసి పోరాటం చేసి ఒకటే దగ్గర ఇన్ని సంస్థలు వద్దని చెప్పి ఆ రోజు చెప్పిన బాట వేస్తాం. రెండవది చెప్పారు మీరు హైడ్రా పెట్టిను, ఇది పేదల ఇల్లు కూల్చేస్తున్నాను. హైడ్రా పేదల కోసంగా ఎన్కరేజ్మెంట్ గురించి ఇదే సభలో హరీష్ రావు గారు అది వాళ్ళ గవర్నమెంట్ రాక కాంగ్రెస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ అది మొత్తం ఎఫ్టీఎల్లో కట్టిందని చెప్పి వారు మాట్లాడిన మాటలు అప్పుడు మేము అధికార పక్షం. ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ అయ్యప్ప సొసైటీ మీద కొత్త గూగుల్ సర్వే చేయించి దాని మొత్తం కూడా ఇది ఎఫ్టీఎల్లోనే ఉన్నదని చెప్పి ఎన్కన్వెన్షన్ని మొత్తం ఎఫ్టీఎలే, నాట్ బఫర్ జోన్, చెరువేది అని చెప్పి ఇదే హరీష్ రావు గారు కోర్టులో పిల్లేశారు, మాట్లాడారు. ఇరిగేషన్ మినిస్టర్ అయినరు, మాట్లాడలే. ఎప్పుడైతే హైడ్రా పెట్టినరో లేక్లను సంరక్షించుకోవాలి, హైదరాబాద్లో ఉన్న లేక్లను కాపాడాలని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పినాం. మేము పేదలైనా వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు కట్టిద్దాం, వాళ్ళని చూద్దాం, మూసిని మళ్ళా సుందరీకరణ చేసుకుంటూ అది అనంతగిరి కొండల నుంచి మళ్ళీ నల్గొండలో 30-40 లక్షల మంది జీవితాల ఆరోగ్యాలు ఈరోజు నాశనం అయిపోతుందని చెప్పి మేమందరం కోరితే దాన్ని ప్రక్షాళన మొదలు పెడితే మూసి చేయొద్దు. కానీ వీరేం చేస్తున్నారు, హైడ్రా గురించి ఎన్కరేజ్మెంట్ కూడా మళ్ళా అధికారంతో చర్చించి మళ్ళీ వేసి వెంటనే దాన్ని కూడా తొలగించడం జరిగింది. అక్కడ లేక్ కూడా పునరుద్ధరించారు పెద్దోళ్ళైనా. ఇక్కడ కూడా ఆల్టర్నేట్గా మూసి నిర్వాసితులకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్తో పాటు దాన్ని చేసినట్టయితే నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి కాదు ఈ ప్రజలకు ఎందుకంటే దాంతో చాలా రకాల రోగాలు వస్తాయో గతంలో మాట్లాడినాం. అందుకనే మీరు హైడ్రా పేదలకు పెద్దలకు అని కాదు, మీలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళడం, ఎన్కన్వెన్షన్ని తొలగించాలనడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత పద్మాలయ స్టూడియో, అన్నపురుషుడు ఎన్కన్వెన్ట్ పిల్లేసి డ్రాప్ చేసుకోవడం మాకు అలవాట్లేదు. ఈరోజు మా నల్గొండ ప్రజల జీవితాలు కాపాడడానికి మూసి ప్రక్షాళన కోరుతున్నాం, హైదరాబాద్లో లేకుల పునరుద్ధరణ కోరుతున్నాం, చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఇక మనం బతుకుతాం బాబు, మనకు జీవితాల మీద కిందనే ఫ్లోరైడ్ ఉన్నది, పైన హైదరాబాద్ డ్రైనేజ్ అంత వస్తున్నది, మనకు మంచి రోజులు వచ్చినాయి సంతోషపడుతుంటే అది నల్గొండ వాళ్ళు బతకొద్దు, అది మూసి క్లీన్ చేయొద్దు. ఎంతసేపు మీకు నెగటివ్, మీరున్నప్పుడు మీరు చేసినేమో మంచి పనులు, కూలేశ్వరం కడితేనేమో మంచిది. మూసి ఇలా డ్రైనేజ్ అంతా ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ ఖరాబ్ అయి క్యాన్సర్లు వస్తుంటే మేము చావాలి. మీరేమో గజ్వేల్ ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ? 1000 కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదా మీకు? మళ్ళీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం దొరికి ఇక్కడి నుంచి మళ్ళీ నల్గొండ వదిలిపెట్టాలి నీళ్ళు. ఆ రోజు అందుకనే వ్యతిరేకించినాం. ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీబాబు గారు చెప్పినారు. అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఒకటే చేట ఉండొద్దు, ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆ రోజు కొట్లాడినాం. ఇప్పుడు కూడా దానుకున్నాం. లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మాసిటీ పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే